సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం వీటి వరకు నేర్చుకున్నాం కదా. సో మల్టీ లెవెల్ లిస్ట్ వరకు నేర్చుకున్నాం. సో ఈరోజు వచ్చేసి హౌ టు రైట్ ఏ లెటర్. హౌ టు రైట్ ఏ లెటర్. ఓకేనా, లెటర్ ఎలా రాయాలో నేర్పిస్తాం. ఓకే, సో వీటిని అలైన్మెంట్స్ అంటాం. ఓకేనా, ఇది లెఫ్ట్ అలైన్మెంట్. ఏమి లెఫ్ట్ అలైన్మెంట్ అంటే లెఫ్ట్ నుంచి రాస్తుంది అనమాట. ఇది వచ్చేసి సెంటర్ అలైన్మెంట్. సెంటర్ అలైన్మెంట్ అంటే సెంటర్ నుంచి రాస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది రైట్ అలైన్మెంట్, రైట్ నుంచి రాస్తుంది. ఓకేనా, రైట్ నుంచి రాస్తుంది. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏమి, లెటర్ ఎలా రాయాలి అని. ఓకేనా, ఇప్పుడు లెటర్ ఎలా రాస్తాం, సెంటర్ లో పెట్టి ఇక్కడ లెటర్ అని రాస్తాం. అవునా, లెటర్. ఓకే, ఎంటర్. చూడమ్మా, ఎంటర్ కొట్టినాకనే మనం రైట్ సైడ్ పోవాలి. మీరు ఇక్కడే రైట్ సైడ్ పోయినారనుకోండి, లెటర్ కూడా రైట్ సైడ్కి వెళ్తుంది. సో ఉన్న కర్సర్ కాడ మనకు ఎగ్జాక్ట్ గా సెంటర్ పెట్టాలి. సెంటర్ పెడితే సెంటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంటర్ కొట్టి ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళి, ఇప్పుడు రైట్ సైడ్ అంటే ఇది. సో రైట్ సైడ్ డేట్ ఎంత ఈరోజు 13/8/2025. ఓకేనా, ఇక్కడ కర్నూలు. ఓకే, ఎంటర్. మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలంటే ఇలా ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే 2 ప్రిన్సిపల్ కాలేజ్. ఓకే, ఎంటర్. ఓకే, ఇప్పుడు మనం మ్యాటర్ రాయాలి కదా. సో సార్ అని రాస్తాం, సార్ అని. మేడం గాని రాస్తాం. ఓకేనా, మేడం. సో ఇది కరెక్ట్ ఉండాలి, మేడం. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టి ఏంటి ఇది ఐడియా ఉంది కదా. ఓకే, ఇది మేడం. ఇప్పుడు కరెక్ట్గా ఉందా చూడు. ఇది సెంటర్ లో ఉంది, ఇది రైట్ లో ఉంది, ఇది లెఫ్ట్ లో ఉంది. ఇప్పుడు ఈ మ్యాటర్ ని కొంచెం జరపాలి, మూవ్ చేయాలి. అది మళ్ళీ చెప్తా ఇప్పుడు అని. ఓకేనా, ఇప్పుడు నేనేం చేయాలి, సెంటర్ లో రాయాలి కదా. సో సెంటర్ మీద క్లిక్ చేసి థ్యాంక్ యూ సార్. ఓకేనా, మళ్ళీ రైట్ సైడ్ లో ఏం రాయాలి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. రైట్. సో రైట్, అర్థమైంది కదా. ఇది అలైన్మెంట్ అంటారు. అంటే ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఇది రైట్ అలైన్మెంట్, ఇది సెంటర్ అలైన్మెంట్, ఇది రైట్ అలైన్మెంట్. ఓకే, జస్టిఫై అంటే ఏమి, జస్టిఫై అంటే న్యూస్ పేపర్ ఫార్మేట్ అంటారు. సో ఎగ్జాక్ట్ గా స్క్వేర్ షేప్ ఉంటుంది. న్యూస్ పేపర్ లో ఎలా ఉంటది, స్క్వేర్ షేప్ లో ఉంటది కదా. ఎలా అంటే అలా ఉంటది. సో దాన్ని జస్టిఫై ఫార్మేట్ అంటారు. ఏమంటాం, జస్టిఫై అంటాం దాన్ని. మిగతా వాటిని అలైన్మెంట్స్ అంటాం. ఓకేనా, లెఫ్ట్ రైట్ దీన్ని ఒక్కటే జస్టిఫై అంటాం. ఓకే, మధ్య దూరం అంటే లైన్ కి లైన్ మధ్య దూరం ఉంది కదా, దాన్ని లైన్ స్పేసింగ్ అంటాం. ఎంత కావాలో అంత లైన్ స్పేసింగ్. రైట్. ఓకే, ఇప్పుడు నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అనుకున్నాను. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం, ఆర్ షేడింగ్ అంటాం. ఏమంటాం, షేడింగ్ అంటాం. ఓకేనా, చేంజ్ ద కలర్ బిహైండ్ ద సెలెక్టెడ్ టెక్స్ట్. అంటే ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేయలే కదా, అయినా వచ్చింది కదా. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అదొక్కటే వస్తుంది. సెలెక్ట్ చేయకుంటే ఆ లైన్ మొత్తం వస్తుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్ గా చేశాను అనుకో, ఆ పేర మొత్తం వస్తుంది. ఓకేనా, అర్థమైంది ఇది. సో ఇదనమాట. నెక్స్ట్ ఇప్పుడు అండర్లైన్ గీయాలి. ఇప్పుడు ఇక్కడికి నాకు లెటర్ అయిపోయింది. సో లెటర్ అయిపోయిందంటే బాటమ్ బార్డర్ అంటారు దీన్ని. ఏమంటాం, బాటమ్ బార్డర్ అంటే కింద, అంటే కర్సర్ కింద వస్తుంది. మీరు గమనిస్తే ఇప్పుడు ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు నేను నో బార్డర్ పెడతాను. ఇప్పుడు కర్సర్ ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది కదా. కర్సర్ ఇక్కడ పెడతాను. కర్సర్ ఎక్కడ ఉంది, ఈ కర్సర్ పైన ఉండేదాన్ని టాప్ అంటాం, ఈ కర్సర్ కి కింద ఉండేదాన్ని బాటమ్ అంటాం. ఇప్పుడు నేను చూడు, ఇప్పుడు బాటమ్ పెట్టాను, కర్సర్ కింద వస్తుంది. టాప్ అంటే కర్సర్ పైన వస్తుంది. రైట్ అంటే కర్సర్ కి రైట్ సైడ్ వస్తుంది. అది లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఆల్ బార్డర్స్ అంటే చుట్టుపక్కల వస్తుంది. వద్దనుకుంటే నో బార్డర్స్. ఓకేనా, ఇది కాన్సెప్ట్. అర్థమైంది కదా ఇది. ఓకే, నేను ఇందాక జరపాలి అన్నా కదా సార్ని. సో దీన్ని ఇంక్రీజ్ ఇండెంట్ అంటాం. కొంచెం అంటే 1 సెంటీమీటర్ మూవ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం, ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే బ్యాక్ సైడ్. దీన్ని కూడా కొంచెం పెంచుకోవాలి కదా. సో కొంచెం ఇంక్రీజ్, అలా. అలాగే దీన్ని కూడా
అలాగే దీన్ని కూడా అలా ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. అదే దీన్ని ఏమంటాం ఇంక్రీజ్ ఇండెంట్, దీన్ని డిక్రీజ్ ఇండెంట్ అంటాం, రైట్? ఓకే, నెక్స్ట్ ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వెయిట్, ఇప్పుడు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ పేర్లు ఎవరి పేర్లు ఉన్నాయి చెప్పండి. అనిల్, సురేష్, రాము, కాదర్, నాగేంద్ర, శివరామ్, సునీల్, రవి, రాజు, రమేష్. ఓకేనా? ఇప్పుడు వీళ్ళని నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టాలి. ఎలా పెట్టాలి? దాన్నే సార్టింగ్ అంటాం. ఏమంటాం? సార్టింగ్. సార్టింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి అసెండింగ్ ఆర్డర్ అంటాం. అసెండింగ్ ఆర్డర్ ఓకే అని కొడితే చూడు అనిల్, కాదరు, లాస్ట్ ఎవరు వస్తారు? సురేష్ వస్తారు. అదే డిసెండింగ్ అంటే ఇక్కడ డిసెండింగ్ మీద క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేస్తే డిసెండింగ్ అయిపోతుంది, రైట్? అర్థమైంది కదా? సో దీన్ని అసెండింగ్ డిసెండింగ్ అంటాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నెంబర్లు చేయాలి. సో 6, 3, 8 ఇప్పుడు ఎలా పడితే అలా ఉన్నాయి కదా. దీన్ని అసెండింగ్ ఆర్డర్ పెట్టాలంటే మొత్తం సెలెక్ట్ చేసి A to Z మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. ప్రీవియస్ టెక్స్ట్ అంటే పై దానికి అంటే లెటర్స్ కి, నెంబర్ అంటే నెంబర్స్ కి. అసెండింగ్ ఆర్డర్ ఓకే అని క్లిక్ చేస్తే అసెండింగ్. అర్థమైందా ఇది? ఓకే, నెక్స్ట్ ఇది నేను లాస్ట్ లో చెప్తాను. ఇంటర్సెక్ట్, దీన్ని సార్టింగ్ అంటాం. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అరేంజ్ ద కరెంట్ సెలెక్షన్ ఆల్ఫాబెటికల్ ఆర్ న్యూమరికల్ ఆర్డర్స్. సో సార్ట్ అంటారు దాన్ని, సార్ట్ చేయడం అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇది అర్థమైపోయింది కదా. సో దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? డైరెక్ట్ గా ఫైండ్ రీప్లేస్ కాదు. ఓకేనా? ఓకే, ఇక్కడ ఫైండ్ అంటే ఇప్పుడు డాక్యుమెంట్ అనే పదం ఎన్ని చోట్ల రిపీట్ అయింది చెప్పండి. ఎన్ని చోట్ల ఉంది డాక్యుమెంట్ అనే పదం? ఇంకా సో కష్టమైంది కదా ఎతకడం. దాన్నే ఫైండ్ అంటాం. సో సెలెక్ట్ చేసి ఫైండ్ చేస్తే ఎన్ని చోట్ల ఉందో అన్ని చోట్ల కనపడుతుంది. ఎన్ని చోట్ల ఉందంటే ఇప్పుడు 5 చోట్ల ఉంది. అంటే ఇక్కడ రిజల్ట్ ఉంది. రిజల్ట్ అంటే అది 5 చోట్ల రిపీట్ అయిందని. ఇప్పుడు డాక్యుమెంట్ తీసేసి నేను కాదర్ అని పెట్టాలనుకున్నాను. ఏం పెట్టాలనుకున్నాను? కాదర్. రీప్లేస్ ఆల్. ఎస్, ఓకే. చూడు కాదర్ వచ్చిందా? ఇప్పుడు కాదర్ ఎన్ని చోట్ల రిపీట్ అయిందో చూద్దాం. ఫైండ్ 6 చోట్ల రిపీట్ అయింది. ఎందుకు? రైట్? అర్థమైందే? సో దాన్ని ఫైండ్ రీప్లేస్ అంటాం. ఏమంటాం? ఫైండ్ రీప్లేస్. ఓకే, ఇది అర్థమైంది కదా ఫైండ్ రీప్లేస్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ అంటే ఏమి? సెలెక్ట్ అంటే మొత్తం మొత్తం చేసి ఇందాక అన్నారు కదా సార్ మొత్తం తీసేయాలంటే ఎట్లా అని. దాన్ని సెలెక్ట్ ఆల్ అంటాం. సారీ, సెలెక్ట్ ఆల్, మొత్తం తీసేయడం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సెలెక్ట్ ఆల్ అయిపోయింది కదా. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది. సెలెక్ట్ సిమిలర్ ఫార్మేటింగ్ ఉంది. అంటే ఏంది అంటే చెప్తాను. ఇప్పుడు నేను 2కి ఏం పెట్టినా? హెడ్డింగ్ 2 పెట్టినా అనుకుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ కాదర్కి కాదర్ వద్దులే, కర్నూలుకి 2 పెట్టినా. ఏం పెట్టినా? 2కి 2 పెట్టినా, కర్నూలుకి 2 పెట్టినా. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్కి 3 పెట్టినా అనుకుందాం. ఓకేనా? నేను థ్యాంక్ యూ సార్కి 2 పెట్టినా అండ్ ప్రేమ్ కుమార్కి 3 పెట్టినా. అంటే ఇప్పుడు ఎవరెవరికి 2 పెట్టినా, ఎవరెవరికి 3 పెట్టినా? 2కి 2 పెట్టినా, కర్నూలుకి 2 పెట్టినా. వీళ్ళని సెలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు నాకు 2 వాళ్ళు మాత్రమే కనపడాలి, సెలెక్ట్ చేయాలి. సో దాన్నే సెలెక్ట్ సిమిలర్ ఫార్మాట్. అంటే సేమ్ ఫార్మాటే కదా ఇద్దరికి ఉండేది. 3కి సెలెక్ట్ కాలే, ఎందుకు? ఇది 3 వాడు. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా? మళ్ళీ 3 మీద క్లిక్ చేసి 3ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ద సిమిలర్. ఓకేనా? అర్థమైందా? అంటే వీళ్ళిద్దరు ఒకటే అండ్ వీళ్ళిద్దరు ఒకటే, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయాలంటే ఈ ఈ టాపిక్ దీన్ని యూస్ చేస్తాం. ఏది? సెలెక్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. ఓకేనా? ఇది టెక్స్ట్ ప్యాన్ అనేది మళ్ళీ చెప్తా. సెలెక్షన్ ప్యాన్
ఇప్పుడు ఏం లేవు కాబట్టి మీకు కనపడవు. ఓకేనా, ఇక్కడ ఏమన్నా ఉంటే కనపడతాయి, అది మళ్ళీ చెప్తాను. రైట్, అది ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్స్ అనమాట, అంటే మనకి ఇమేజెస్ అవి ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు అర్థమైంది కదా, సెలెక్ట్ అవ్వాలంటే మొత్తం సెలెక్ట్ చేయడం. ఓకేనా, అర్థమైంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ, డైరెక్ట్గా నేను ఇన్సర్ట్లోకి వెళ్ళిపోతాను. ఓకేనా, సో హోమ్ ట్యాబ్ మొత్తం అయిపోయింది. ఓకేనా, సో ఇన్సర్ట్లో కవర్ పేజ్ అంటే ఏమి, ఇప్పుడు మనకి ఇది కవర్ పేజ్. సో ఇక్కడ ఉంది కదా, దీన్ని కవర్ పేజ్ అంటాం. సో రైట్, సో దీన్ని కవర్ పేజ్ అంటాం. ఈ కవర్ పేజ్ని మనం బిల్డ్ చేయాలి అంటే డిజైన్ చేయాలి అంటే ఇక్కడ కవర్ పేజెస్ కొన్ని ఉంటాయమ్మా. సో ఈ కొన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా, దీంట్లో మళ్ళీ మెహందీ వేయకూడదు. ఓకేనా, సో ఇక్కడ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఫస్ట్ పేజ్ వచ్చేసింది, అంటే ఇది సెకండ్ పేజ్ పోయింది కదా. సో కవర్ పేజ్ ఎప్పుడు ఫస్ట్ పేజ్ లో ఉంటుంది, మిడిల్ లో పెట్టుకుంటాము ఎప్పుడన్నా. సో అట్లా అనమాట. రైట్, సో ఎంఎస్ ఆఫీస్ ఇది టైటిల్. కింద ఎవరు, ఆథర్. ఆథర్ ఎవరు, నేనే కాబట్టి ప్రేమ్ కుమార్. కంపెనీ ఏమి, స్కిల్ రైస్. ఓకేనా, స్కిల్ రైస్. నెక్స్ట్ అడ్రస్ వచ్చేసేది సీకే. అర్థమైందా. సో దీన్నే కవర్ పేజెస్ అంటాం. సరే పెట్టినాం కదా, తీయాలి కదా దాన్ని. సో మళ్ళీ ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ అని ఉందా, దాని మీద క్లిక్ చేస్తే పోతుంది. లేదు నాకు వేరే స్టైల్ కావాలి, నాకు ఇది బాగాలేదు అంటే ఇది క్లిక్ చేసుకో, బట్ అదే ఉంటుంది కంటెంట్. కంటెంట్ కొంచెం మారుతుంది. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ లో నేను చెప్పేది ఏది, వర్డ్, ఏది డేటు ఈరోజు, సో ఇట్లా అంటే కొన్ని మారుతాయి. ఓకేనా, కొన్ని. సో డిజైన్ అయితే మారుతుంది, డిజైన్ మారుతుంది కానీ కంటెంట్ మాత్రం అలానే ఉంటుంది. సో మనం ఏం పెడితే అదే చూపిస్తుంది. ఓకేనా, అర్థమైందా ఇది. సో దీన్నే కవర్ పేజ్ తీసేయాలంటే రిమూవ్. బ్లాంక్ పేజ్ అంటే ఏమి, ఇప్పుడు ఇందాకేమో సార్ వేరే పేజ్ రావాలంటే ఏం చేయాలను. సో నేను ఏం చేస్తాను, ఈ వేరే పేజ్ రావాలంటే బ్లాంక్ పేజ్ మీద క్లిక్ చేస్తాను. అంటే మన కర్సర్ అనేది కింద ఉంటుంది. నువ్వు ఇక్కడ పెట్టి నేను బ్లాంక్ పేజ్ అన్నావు అనుకో, అది అవతలకి పోతుంది, అంటే ఇది వేరే పేజ్కి వస్తుంది, బ్లాంక్ పేజ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలా, ఈ 9 కింద పెట్టి బ్లాంక్ పేజ్ కొట్టినాం అనుకో, వేరే ఇంకోటి కొడితే ఇంకోటి వస్తుంది, ఇంకోటి కొడితే అట్లా ఎన్ని కావాలంటే వస్తుంది. డిలీట్ చేయాలంటే బ్యాక్ స్పేస్ కొట్టాలి. ఓకేనా, సో డిలీట్ చేయాలంటే బ్యాక్ స్పేస్, డిలీట్ అనే ఆప్షన్ ఉండదు. ఓకే రైట్, అర్థమైంది కదా. సో ఇది పేజ్ బ్రేక్ అంటే ఏమి, పేజ్ బ్రేక్ అంటే చెప్తా. సో సెలెక్ట్ ఆల్ చేస్తున్నాను, సో మొత్తం తీసేసిన. సెలెక్ట్ ఆల్కి కంట్రోల్ ఏ అమ్మ, సెలెక్ట్ ఆల్కి మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు, కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్. ఓకేనా, సో లేదు అంటే మనం హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇది క్లిక్ చేసినా వస్తుంది. ఓకేనా, సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ వేలో ఎప్పుడు పో, షార్ట్ కట్లో పోయినాం అనుకో ఏమవుతుంది, ఉన్నది మర్చిపోతాం. అందుకే నేను డైరెక్ట్గా సెలెక్ట్ అవ్వాలని ఇక్కడ చూపిస్తున్నాను. అంటే రేపు పొద్దున మీకు షార్ట్ కట్ గుర్తుకుపోయినా ఓకే ఇక్కడ చెప్పినాడు కదా సెలెక్ట్ అవ్వాలి ఇక్కడ ఉంటుంది అని ఇక్కడికి వెళ్ళొచ్చు. ఓకేనా, నేను అందుకే షార్ట్ కట్స్ మ్యాక్సిమం చెప్పాను, మీరు చూసుకొని మీరు ఆ టైంలో మనం యూజ్ చేసుకోవాలి. అదే మీకు ఆ టైంలో యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు కంట్రోల్ ఈ కొట్టాను అనుకో, సెంటర్కి వచ్చేస్తుంది. కంట్రోల్ ఈ అంటే సెంటర్కి వస్తుంది. రైట్, అర్థమైందా. కంట్రోల్ సి అంటే కాపీ ఈడ ఉంటుంది. కంట్రోల్ బి అంటే పేస్ట్. సో అలా అంటే మీరు మౌస్ తీసుకుని వెళ్ళినప్పుడు అది చెప్తుంది ఏమి, కొన్ని దాంట్లోకి ఉండవు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దీనికి ఉంది, దీనికి లేదు, దీనికి ఉంటుంది, కంట్రోల్ సి. ఓకేనా, వీటికి ఉంటాయి కొన్ని, వాటికి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటికి ఉంటాయి, మిగతా వాటికి ఉంటాయి, అవి మనం మాన్యువల్గా చేసుకోవాల్సిందే. రైట్, ఫైండ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ప్రతిసారి యూజ్ చేస్తాం ఫైండ్. సో దీనికి ఉంటుంది, అండ్ దీనికి కూడా ఉంటుంది, దీనికి ఉంటుంది. ఓకేనా, మళ్ళీ దీనికి ఉంటుంది చూడు. సో మోస్ట్ ఆఫ్ ద యూజెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అర్థమైంది ఇది. సో బ్రేక్ పేజ్ చెప్పలేదు కదా, బ్రేక్ పేజ్ అంటే ఏమి, ఈజ్ ఈక్వల్స్ టు RAND ర్యాండ్, RAND ర్యాండ్. ఓకేనా, చేశాను. ఇప్పుడు ఇక్కడికి నాకు ఇప్పుడు సపోజ్ ఇంపోర్ట్ చేస్తాను. ఓకే, నాకు ఇక్కడికి లెసన్ అయిపోయింది, ఇక్కడికి లెసన్ అయిపోయింది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి నేను ప్రతిసారి ఎంటర్ కొట్టి అది నెక్స్ట్ పేజ్లో పంపించాలంటే కొంచెం రిస్కే కదా.
ఇప్పుడు ప్రతిసారి ఎంటర్ కొట్టి అది నెక్స్ట్ పేజ్లో పంపించాలి. సో అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడ 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 కర్సర్ పెడతా, ఇక్కడ ఇక్కడ కర్సర్ పెట్టి పేజ్ బ్రేక్ అంట, అంటే అక్కడికి బ్రేక్ చేయడం. అదే మనకి ఈ పేజ్ అయిపోయింది అనుకో, ఏం చేస్తాం, వీడికి అయిపోయింది, కొత్త పేజ్ చేయాలంటే దాన్ని పేజ్ బ్రేక్. ఓకేనా, అర్థమైంది కదా. సో దీన్నే పేజ్ బ్రేక్. ఓకే, రేపు టేబుల్ చాలా ఇంపార్టెంట్, రేపు ఖచ్చితంగా దీని మీదనే ఫోకస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ పిక్చర్. పిక్చర్ అంటే ఏమి అంటే, పిక్చర్ అంటే ఇప్పుడు కర్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ నేను ఇమేజ్ పెట్టాలి అనుకున్నాను. సో నేను ఇమేజ్ అంటే పిక్చర్ మీద క్లిక్ చేసి నాకు నచ్చిన పిక్చర్లు ఎక్కడ ఉన్నాయో నేను చూసుకోవాలి. ఓకేనా. సో ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నా నేను, సో నేను ఇక్కడ పిక్చర్ అనే ఫోల్డర్లో ఉన్నాయి అనుకుంటున్నాను. అంటే నేను అవి ఉండాలమ్మా, ఆల్రెడీ ఉండాలి, నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి ఉంటాయి. ఓకే, దీని మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ అనుకుంటారు, వచ్చేసిందా. ఇది పిక్చర్ ఇన్సర్ట్. ఓకేనా. ఇప్పుడు డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ డిలీట్ అని ఉంది. ఇది మళ్ళీ ఇది టెక్స్ట్ కాదు కదా, బ్యాక్ స్పేస్ కొట్టి పోవడానికి. సో కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ అని కొడితే పోతుంది. ఓకేనా. సో అది మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, నేను మళ్ళీ చెప్పను, కంట్రోల్ Z కొడితే వచ్చేస్తుంది వెనక్కి. ఓకే, ఇక్కడ ఫార్మాట్ అనే ట్యాబ్ ఉందా, చూడు ఫార్మాట్ ఎందుకు వచ్చింది. సరే దీని మీద క్లిక్ పోయింది చూడు, ఇమేజ్ మీద క్లిక్ చేస్తేనే వస్తుంది. సో కాబట్టి దీని మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ యొక్క కరెక్షన్స్ వస్తాయి, అంటే దీన్ని తెల్లగా చేయాలన్నా నల్లగా చేయాలన్నా. సో ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అమ్మా, ఇది ఇక్కడ యూజ్ కావాలి. ఓకేనా, అర్థమైందా. సో పోయింది మొత్తం పోయింది. ఓకే రైట్. సో కంట్రోల్ పై ఇక్కడ ఫార్మాట్ కరెక్షన్స్ తెల్లగా చేయాలంటే రైట్. సో కొంచెం కరెక్షన్స్ చేయాలంటే నెక్స్ట్ కలర్స్ ఏ కలర్లో పెట్టాలి. ఓకేనా, ఇలా రైట్. ఆర్టిస్ట్ ఎఫెక్ట్స్ అంటే, సో ఇమేజెస్ని మనం బ్లర్ చేయాలంటే ఇదే, అమ్మాయిల ఇమేజెస్ ఉంటాయి కదా, సో వాళ్ళని ఇమేజెస్ బ్లర్ చేయాలంటే ఇలా యూస్ చేస్తాం, సో ఎక్కువ కనపడకుండా. ఓకేనా. కంప్రెస్ పిక్చర్ మళ్ళీ చెప్తాం. కంప్రెస్ పిక్చర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు కానిస్టేబుల్కి అప్లై చేసినప్పుడు ఫోటో ఎంతలో ఉండాలి అంటారు, అదే కంప్రెస్ పిక్చర్. ఓకేనా. ఇప్పుడు ఇది క్లారిటీ ఉంది కదా, ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేసి, ఇప్పుడు సపోజ్ ఇది ఇది ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, ఇన్సర్ట్ ఇది ఇమేజ్ బాగుంది అంటే బ్లర్ కాలే, అంటే ఎట్లుంది, క్లారిటీ ఉంది, పెద్దగా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి కంప్రెస్ అని కొడతా, కంప్రెస్ అని కొట్టి యూజ్ ఈమెయిల్స్ అని కొడతా. అంటే ఈమెయిల్లో పంపించాలంటే తక్కువ ఉండాలి ఇమేజ్. నువ్వు 1 GB పెట్టి చూసుకోరా అంటే వానికి డేటా ఉంటుందో ఉండదు. సో కాబట్టి ఈమెయిల్లో పెట్టి ఓకే అని కొట్టినాం అనుకో, చూడు బ్లర్ అయింది, చూసినావా. ఇప్పుడు క్లారిటీ ఉంది కదా. నేను ఇప్పుడు కంప్రెస్ పిక్చర్ అని కొట్టి ఈమెయిల్లో పెడుతున్నాను, ఓకే కొంచెం బ్లర్ అయింది అంటే పిక్సెల్స్ తగ్గిపోతుంది అంట. మనకి వాట్సాప్లో చూసినారా ఎప్పుడన్నా, పిక్సెల్స్ తగ్గి వస్తాయి. మనం ఏం చేస్తాం, క్లారిటీ పంపాలంటే డాక్యుమెంట్లో పంపిస్తాం, ఇమేజ్లో పెడితే బ్లర్ అయిపోతుంది. ఓకేనా. సో అది సర్వర్ లేక వచ్చి మళ్ళీ మనకి రావాలంటే లేట్ అవుతుంది. సో కాబట్టి అట్లా బ్లర్ అయిపోతుంది. అర్థమైంది కదా. ఇది కంప్రెస్ పిక్చర్. నెక్స్ట్ దీన్ని చేస్తాను. ఓకే, చేంజ్ పిక్చర్ మళ్ళీ చెప్తా, రీసెట్ పిక్చర్ మళ్ళీ చెప్తా. ఓకేనా, ఈ రెండు రైట్. సో ఇక్కడ నేను డిజైన్ చేస్తాను, బార్డర్స్ చేస్తాను వాటికి. ఓకేనా, ఈ బార్డర్స్ చేసేటప్పుడు దీనికి కలర్ కూడా ఇవ్వాలి కదా, బార్డర్. సో బార్డర్ కలర్ ఇచ్చిన, మళ్ళీ బార్డర్ వెయిట్ కూడా ఇవ్వాలి. నో బార్డర్ అంటే ఏమవుతుంది. ఓకేనా, వెయిట్ అంటే ఇప్పుడు ఇది 3 ఉంది, 4 పెడితే 4, 6 పెడితే 6, ఎంత పెడితే ఎంత వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మోర్ కలర్స్ అంటే ఇంకా ఏదైనా డిఫరెంట్ కలర్స్ సెట్ చేస్తాం. పిక్చర్ ఎఫెక్ట్స్ ఇవి అవన్నీ మీరు చేసుకోండి రైట్. షాడోస్, ఓకేనా. గ్లో, రిఫ్లెక్షన్ అంటే మీరు ఇలా, ఓకేనా. బెవెల్, 3D రొటేషన్స్ అన్నీ మీరు రైట్. ఓకే, వీటిని తగ్గించాలి అంటే చిన్నగా చేయాలి అంటే నోట్స్ అంటాం, ఇలా చిన్నగా పట్టుకొని చిన్న. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ ఉందమ్మా, ఎగ్జాక్ట్గా పేజీ మధ్యలో ఉంది కదా. మధ్యలో అంటే ఎగ్జాక్ట్గా లేదు, ఎక్కువ అంటే ఎగ్జాక్ట్ మధ్యలో ఉందా, లేదు కదా. సో పొజిషన్ క్లిక్ చేస్తాం, ఎగ్జాక్ట్ సెంటర్ అని కొడితే చూసుకోండి కరెక్ట్గా సెంటర్కి ఉంటుంది. మీరు ఎక్కడన్నా పైన కింద స్కేల్ పెట్టుకోవాల్సిన సెంటర్కి వచ్చేస్తుంది. ఓకే, దీన్ని లెఫ్ట్కి పెట్టాలంటే లెఫ్ట్, ఇలా సెంటర్
ఇలా సెట్ చేసుకోవచ్చు. పేజ్ సెటప్ అంటారు, పొజిషన్ అనమాట. పొజిషన్. ర్యాప్ టెస్ట్ అంటే ఏమి? ర్యాప్ టెస్ట్ అంటే ఇప్పుడు దీన్ని నేను సర్కిల్లో పెడుతున్నా. ఏం పెట్టినా కొంచెం గోల్ షేప్ లో పెట్టేసిన. ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే ఎక్కడ ఉంది అంటే పక్కన నుంచి పోతుంది కదా. ఎలా పోతుంది? స్క్వేర్ షేప్ లో పోతుంది. మీరు గమనించడం లేదు మ్యాటర్. ఆ మ్యాటర్ స్క్వేర్ షేప్ లో పోకుండా నేను టైట్ అని ఇచ్చాను అనుకో, రౌండ్ గా పోతుంది. ఇక్కడ చూడు, ఇది ఎంత రౌండ్ ఉందో అంత పోతుంది. అదే స్క్వేర్ అని పెట్టాను అనుకో, స్క్వేర్ అని పెడితే స్క్వేర్ షేప్ లో పోతుంది. టైట్ అని పెడితే ఆ చుట్టుపక్కల పోతుంది. మీరు సాక్షి పేపర్లో ఇలా ఏదైనా చూసినారు అనుకో ఇమేజ్, ఆ చుట్టుపక్కల మ్యాటర్ అవుతుంది. దాన్నే ర్యాప్ టైట్ అంటాం. ఓకేనా? ర్యాప్ టెస్ట్ అంటున్నాను. ఏమంటాము? ర్యాప్ టెస్ట్. త్రూ అంటే సేమ్ అదే, దాంతో పాటు పోతుంది. నెక్స్ట్ టాప్ అండ్ బాటమ్ అంటే పైన కింద పోతుంది, పక్కన ఏం డిస్టర్బ్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏముంది? బిహైండ్ టెక్స్ట్ అంటే వెనకిలా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అంటే ముందర. రైట్? సో ర్యాప్ టెస్ట్ అంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల నాకు మ్యాటర్ రాకూడదు, ఈ ర్యాప్ పాయింట్స్ ని సెట్ చేసుకోవాలా. ఇప్పుడు వాడు చేయి ఇలా పెట్టినాడు కదా, ఇక్కడ మ్యాటర్ పోతుంది అనుకో, ఈ మ్యాటర్ తీసేయాలంటే వాడు ర్యాప్ పాయింట్స్ పెట్టి పైకి ఉంటాడు. ఆ పైన ఇక్కడంతా ఇంకా మ్యాటర్ ఉండదు, పైనుంచి పోతుంది. అంటే ఇప్పుడు ఇట్లా అంటారు కదా. సో అది అర్థమైంది మీకు? ఓకేనా? ఇవి ర్యాప్ పాయింట్స్ అని. ఓకేనా? సో మనం మాక్సిమం యూస్ చేసేది స్క్వేర్ ఆర్ టైట్ అంతే. ఇవి ఇంపార్టెంట్. ఇవన్నీ ఫోటోషాప్ అంటే మీరు అక్కడ న్యూస్ ఎడిటర్ లో చేయాలి అంటే ఫోటోషాప్ వస్తుంటారు. రైట్? ఓకే, నేను వీటి గురించి మళ్ళీ చెప్తాను. టెక్షన్ మోడల్. రైట్? సెలెక్షన్ ప్యాన్ ని ఇందాక ఇక్కడ వచ్చిందే, మీరు గమనించడం లేదు. ఏడు వచ్చిందే కదా, అదే ఇది. ఈ సెలెక్షన్ ప్యాన్ అంటే ఎన్ని బొమ్మలు ఉన్నాయి, ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి. రైట్? సో ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి? ఒకటి ఉంది కాబట్టి ఇది ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అవుతుంది, ఆన్ చేసుకుంటే కన్ను కనపడుతుందా? కన్ను మీకు ఇది కన్ను. ఓకే, రైట్? నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఓకే, చాలండి ఇక్కడతో. నేను ఇంకా ఏదో మర్చిపోయినా అన్న, చేంజ్ పిక్చర్. అంటే నాకు ఈ పిక్చర్ నచ్చి, ఈ స్టైల్ నచ్చింది, ఈ ఓవల్ షేప్ నచ్చింది, బార్డర్ నచ్చింది, అన్ని నచ్చినాయి, కానీ పిక్చర్ మార్చాలి. చేంజ్ పిక్చర్ ఫ్రమ్ ద ఫైల్ సంథింగ్ హోలీ క్రికెట్. బార్డర్ అట్లే ఉంటుంది, ఇమేజ్ మార్చుతుంది. రీసెట్ అంటే ఏమి? మొత్తం ఫస్ట్ ఎలా ఉందో అలా వస్తుంది, దానికి బార్డర్ గీటర్లు అన్ని పోతాయి. ఓకేనా? అర్థమైందా? అట్లా. రైట్? ఓకేనా? సో పిక్చర్ అండ్ టాపిక్ టుమారో టేబుల్ చెప్తాను. ఓకేనా? టేబుల్ చెప్పినాక షేప్స్ అవి. ఓకేనా? ఇమేజెస్ వరకు చేసుకో. రైట్? అర్థమైంది కదా ఇది? ఓకేనా?